అర్ధరాత్రి సమయం 2:07 అవుతోంది. నిశ్శబ్దమైన గదిలో ఒక్క ఫోన్ రింగ్ మాత్రమే వినిపిస్తోంది. విక్రమ్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇంట్లో ఒంటరిగా ఉంటాడు. ఒక అజ్ఞాత నంబర్ నుండి కాల్ వచ్చింది. అతను కాసేపు ఆలోచించి లిఫ్ట్ చేయలేదు. ఫోన్ మోగడం ఆగింది. కానీ వెంటనే ఒక మెసేజ్ వచ్చింది. అద్దం దగ్గరికి వెళ్ళొద్దు. విక్రమ్ నవ్వుకున్నాడు. ఎవరో సరదాగా చేస్తున్నారేమేమో అని అనుకున్నాడు. కానీ కాసేపటికి గదిలో లైట్లు ఒక్కసారిగా ఆరిపోయాయి. మొత్తం గది చీకటిలో మునిగిపోయింది. కేవలం ఫోన్ లైట్ మాత్రమే వెలుగుతోంది. విక్రమ్ టార్చ్ తీసుకుని గదిలోకి నడిచాడు. అద్దం దగ్గరికి వెళ్ళగానే అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అద్దం మీద లోపల నుండి హ్యాండ్ ప్రింట్లు ఉన్నాయి. ఆ ప్రింట్లు గాజు వెనుక భాగంలో ఉన్నట్టుగా కనిపించాయి. విక్రమ్ నెమ్మదిగా అద్దం తొడవబోయాడు. అప్పుడే అద్దంలో కనిపిస్తున్న అతని ప్రతిబింబం కదలలేదు. ఈ ఒక్క క్షణం గుండె ఆగినట్లు అయింది. తన చెయ్యి కదిలింది. కానీ ప్రతిబింబం మాత్రం కదలట్లేదు. గదిలో గాలి గట్టిగా ఊదింది. విక్రమ్ హార్ట్ బీట్ సౌండ్ స్పష్టంగా వినిపిస్తోంది. విక్రమ్ వెనక్కి అడుగు వేశాడు. భయంతో అతను తన ఫోన్ తీసుకుని ఫ్రెండ్కి కాల్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ ప్రతిసారి కూడా తనకి మిస్డ్ కాల్ వచ్చిన నెంబర్కే కనెక్ట్ అవుతోంది. అతను హలో అని అన్న వెంటనే ఫోన్ అవతల నుండి ఒక భయంకరమైన స్వరంతో అద్దం వైపు చూడొద్దని చెప్పాను కదా అని అన్నారు. విక్రమ్ ఫోన్ పడేశాడు. మొత్తం గదిలో వింత చప్పుళ్ళు వినిపించాయి. కాళ్ల పట్టీలు, తలుపు చప్పుళ్ళు, వేగంగా వీచే గాలిలాంటి శబ్దాలు. విక్రమ్ వెనక్కి తిరగకుండా నడుస్తున్నాడు. కానీ అద్దంలో ఉన్న విక్రమ్ మాత్రం అతడిని చూస్తూ నవ్వుతున్నాడు. ఆ చిరునవ్వు ప్రమాదకరంగా అనిపించింది. మిర్రర్లో ఉన్న విక్రమ్ ఇటురా అని భయంకరమైన స్వరంతో పిలిచాడు. విక్రమ్ భయంతో అడుగులు వెనక్కి వేశాడు. తరువాతి క్షణంలో విక్రమ్ ఒక్కసారిగా అద్దం వైపు లాగబడిపోయాడు. ఓ క్షణం తరువాత ఫోన్ నేలపై పడింది. స్క్రీన్ ఆఫ్ అయింది. గదిలో మళ్లీ నిశ్శబ్దం. మరుసటి రోజు ఉదయం పోలీసులు ఇంట్లోకి ప్రవేశించారు. విక్రమ్ మృతదేహం నేల మీద పడింది. పక్కనే ఫోన్ ఉంది. ఒక కానిస్టేబుల్ కాల్ హిస్టరీ చెక్ చేశాడు. సార్, చివరి మిస్డ్ కాల్ ఈ నంబర్ నుండే వచ్చింది అని చెప్పాడు. ఆ నెంబర్ని ఎంక్వైరీ చేయగా ఈ నెంబర్ వాడుతున్న మనిషి సుసైడ్ చేసుకుని చనిపోయి నెల రోజులవుతోంది అని తేలింది. ఉరివేసుకుని చనిపోయిన వ్యక్తికి విక్రమ్ చావుకి ఏం సంబంధం ఉంది? విక్రమ్ గతం ఏంటి? విక్రమ్ పైన ఆ దయ్యం ఎందుకు పగ పెంచుకుంది? ఇంకా మిగిలిపోయిన ప్రశ్నలకి సమాధానం నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం.